ఈరోజు బైబిల్ వాక్యంలో నుండి కొంచెం బైబిల్లో ఉన్న సైన్స్ అనే అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. బైబిల్లో ఉన్న సైన్స్ అంటే విజ్ఞానం. అప్రియ దేవుని బిడ్డలారా, సైన్సు పుట్టుకనేది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర. కానీ బైబిల్ గ్రంథము రాయబడి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర. చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్ గొప్పదా, సైన్స్ గొప్పదా అంటే సైన్సే గొప్పదా అంటారు. బైబిల్ గొప్పదా, సైన్స్ గొప్పదా అంటే సైన్సే గొప్పదా అంటారు. సైన్స్కి ఇంకా ఏర్లు మొలకలు లేనప్పుడే ఈరోజు సైన్స్ కనిపెట్టినటువంటి ఎన్నో విషయాలని బైబిల్ గ్రంథంలో దేవుడు ముందుగానే రాసి ఉంచాడు. ఆ విషయాలను మాత్రం మీకు ఈరోజు నేను చెబుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సైన్సు అనేది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అని చెప్పాను. అంతకుముందు లేదు సైన్స్. కానీ బైబిల్ గ్రంథము వేల సంవత్సరాల చరిత్ర. బైబిల్లో ఈ రోజున మనము చూస్తున్నటువంటి విజ్ఞానమును గూర్చినటువంటి విషయాలు ఎన్నో బైబిల్ గ్రంథములో వాక్యాధారముతో మీకు చెప్తాను. ఈ రోజున చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మీరు నేర్చుకోండి. దేవుని స్తోత్రం. ఈ విధముగా మనము బైబిల్లో ఉన్నటువంటి సైన్స్ను గూర్చి మనం తెలుసుకున్నప్పుడు బైబిల్ ఎంత గొప్పది, సైన్స్ ఎంత గొప్పది అనేది తెలిసిద్ది. ముందున్న దానికే గొప్పతనం వచ్చేది. దాని స్తోత్రం కలుగును గాక. ముందున్న దానికి గొప్పతనం ఉంటుందా, తర్వాత దానికి గొప్పతనం వస్తుందా? ముందున్న దానికే గొప్పతనం వస్తుంది. ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే బైబిల్ అనేది ఒక కల్పిత పుస్తకము, కొంతమంది వ్యక్తులు రాసుకున్నారు అని కొంతమంది క్రైస్తవేతరులు వాదిస్తున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, ఖురాను కంటే కూడా ముందు వచ్చిన గ్రంథమే బైబిల్. ఖురాను ముస్లిం సహోదరులు కొంతమంది వారి మత గ్రంథము అని చెప్పుకుంటున్నటువంటి ఖురాన్ ఉంది కదా, ఖురాను కంటే కొన్ని వందల సంవత్సరాల క్రిందటే బైబిల్ వచ్చింది. బైబిల్ ఉంది. క్రైస్తవ్యం పుట్టిన 650 సంవత్సరాలకి ఇస్లాం వచ్చింది, అంటే ముస్లిం మతం. ఇంకా తర్వాత కొన్ని మతాలు తర్వాత పుట్టాయి. అయితే దేవుని యొక్క వాక్యములో నా ప్రియమైన బిడ్డలారా, ప్రపంచము ఒక శబ్దం వలన పుట్టింది అని బైబిల్లో రాయబడింది. ప్రపంచం అంటే ఈ భూమి మొత్తం కూడా ఒక శబ్దం. ఏంటంట? ఒక శబ్దం. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి, 11:3. ఈ ప్రకృతి ఎలా పుట్టింది అన్న ప్రశ్నకు శాస్త్రం ఇచ్చిన నిర్వచనము 1989వ సంవత్సరంలో నాసా శాస్త్రవేత్తలు పంపిన కాస్మిక్ బేక్ గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనే అంతరిక్ష నౌక ఇచ్చిన సమాచార ప్రకారం 1500 కోట్ల సంవత్సరాల క్రితం మహా విస్ఫోటనం జరిగి ఈ విశ్వము ఏర్పడిందని వాళ్ళు చెప్పారు. ఎవరో నాసా వాళ్ళు ఏమన్నారంటే బిగ్ బ్యాంగ్ థియరీ అని పేరు పెట్టారనమాట. అంటే ఆ శబ్దం వలన ఈ సృష్టి మొత్తం పుట్టింది. 1500 కోట్లకి ముందు ఒక శబ్దం,
ఏదో ఒక మహా విస్ఫోటనం అనేది జరిగింది, దాని వలన ఈ ప్రపంచం ప్రకృతి పుట్టిందని వాళ్ళు చెప్పారు. మనకు బైబిల్ ఏం చెప్తుంది? ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైనది కనబడేడు చాలు. ప్రపంచములంట దేవుని యొక్క వాక్యం వలన నిర్మాణమైనవని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 చెప్పబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నాసా శాస్త్రవేత్తలు ఏం చెప్పారు? వాళ్ళు ఏమన్నారు? కాస్మిక్ బ్యాక్ గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనే అంతరిక్ష నౌక ఇచ్చిన సమాచార ప్రకారం 1500 కోట్ల సంవత్సరాల క్రితం మహా విస్ఫోటనం జరిగి ఈ విశ్వం ఏర్పడిందని, దానికి బిగ్ బ్యాంగ్ థియరీ అనే పేరు పెట్టారు. అంటే ఇప్పుడు ఒక శబ్దం వలన ఈ ప్రకృతి ఏర్పడిందని నాసా సైన్స్ కనిపెట్టింది. సైన్స్ పుట్టక ముందే బైబిల్ పుట్టింది. బైబిల్లో ఏమని రాయబడిందంటే, దేవుని యొక్క వాక్యం వలన ప్రపంచములు కలిగాయి. ఇప్పుడు వాక్యం అంటే ఏంటి? శబ్దం. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏదో ఒక పెద్ద శబ్దం వలన ఈ ప్రపంచం మొత్తం కలిగింది అని వాళ్ళు మొన్న చెప్పారు. కానీ బైబిల్ గ్రంథములో ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితమే వాళ్ళు చెప్పకముందు, వాళ్ళు చెప్పింది ఎప్పుడు? 1989 సంవత్సరంలో వాళ్ళు చెప్పారు. అంటే 100 సంవత్సరాలు కూడా పూర్తి కాల. అర్థమైందా? మనకి దేవుడు ఈ బైబిల్ రాయించింది ఎప్పుడు? పాత నిబంధన కొన్ని వేల సంవత్సరాల క్రితం, క్రొత్త నిబంధన కూడా ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితమే అపోస్తులుడైన పౌలు, హెబ్రీ గ్రంథకర్త, ఆయన ఏమన్నాడంటే, ప్రపంచములు దేవుని యొక్క వాక్యము వలన కలిగాయి అని ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11:3 దేవుడు చెప్పాడు. ఇక్కడ బిగ్ బ్యాంగ్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక శబ్దముని అర్థం. ఇప్పుడు ఒక మహా విస్ఫోటనం వలన జరిగిందని వాళ్ళు పలికిన విధముగా, అంటే ఒక శబ్దం వలన, దానికి వాళ్ళు ఏం పేరు పెట్టారంటే బిగ్ బ్యాంగ్. ఏంటంట? బిగ్ బ్యాంగ్ అంటే ఒక శబ్దం వలన కలిగింది అని. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే కూడా శబ్దమే. అర్థమైందా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు చదివితే, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించిన శకపురుషుడైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు శబ్దం వలన ఈ ప్రపంచం కలిగిందని వాళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళు ఒక 100 సంవత్సరాలు కూడా ఇంకా అయిందా? అవలేదా? 1989 అంటే అవలేదుగా, ఇంకా అవల. కానీ 2000 సంవత్సరాల క్రిందటే బైబిల్ చెప్తుంది వాక్యం వలన. వాక్యం అంటే శబ్దం, అంటే దేవుని మాట వలన ప్రపంచములు కలిగాయని బైబిల్ వాక్యంలో రాయబడింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యం వలన సర్వ ప్రపంచములు కలిగాయని బైబిల్ వాక్యం చెప్తుంది. ఇప్పుడు సైన్స్ గొప్ప, బైబిల్ గొప్ప? ఏది గొప్ప చెప్పండి? నేను అడిగినప్పుడు మీరు చెప్పాలా? దేని స్తోత్రం కలుగునగాక. ఏది గొప్ప? బైబిలే గొప్ప. దేని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఇది ఒకవేళ కల్పిత గ్రంథం అయితే, భవిష్యవాణిని అంటే భవిష్యత్తుని ముందుగానే ఎలా రాయగలరు మనుషులు? అది మానవ జ్ఞానముతో, శక్తితో సాధ్యమైద్దా? దేవుడు అల్ఫా ఓమేగా గనుక భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు ఎరిగిన వాడు గనుక ఆయనకి ముందే తెలుసు గనుక, ఎందుకంటే నిర్మించింది, సృష్టించింది, ఈ ప్రకృతి ఎలా కలిగింది ఆయనకి తెలుసు కదా. అందుకని ఆయన ముందుగానే రాసి పెట్టాడు. ఈ మధ్య మన మేధావులు ఇప్పుడు కనిపెట్టి, ఈ ఒక ప్రేలుడు వలన, ఒక శబ్దం వలన ఈ ప్రపంచం మొత్తం, ఈ ప్రకృతి మొత్తం కలిగిందని మొన్న చెప్పారు. దేని స్తోత్రం. కానీ వాళ్ళకంటే 2000 సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది శబ్దం వలన ఈ ప్రపంచం కలిగింది. దేని స్తోత్రం కలుగునుగాక.
స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, ఇంకొకటి, భూమి శూన్యములో వేలాడదీయబడింది అని ఏగులో క్రీస్తు శకం 1648 సంవత్సరంలో సర్ ఐజాక్ న్యూటన్ అనే వ్యక్తి భూమి శూన్యములో వేలాడుతుందని చెప్పాడు. అంటే ఈయన చెప్పింది ఎప్పుడు? ఒక 400 సంవత్సరాల క్రితం చెప్పాడు. 1648 సంవత్సరంలో భూమి శూన్యములో వేలాడబడుతున్నది. అంటే వేలాడబడుతుందంటే కింద కానీ ఇరుప్రక్కల కానీ పైన కానీ దానికి ఏ ఆధారం లేదు. అలా ఒక బాల్ లాగా ఉంది శూన్యములో ఈ భూమి అని ఈ సర్ ఐజాక్ న్యూటన్ అనే ఒక శాస్త్రవేత్త చెప్పాడు. అయితే ఇతను చెప్పక ముందే క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథములో దేవుడు శూన్య మండలం పైన భూమి వేలాడబడిందని యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వాక్యములో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునగాక. అంటే 400 సంవత్సరాల క్రితం ఐజాక్ న్యూటన్ అనే ఈ వ్యక్తి చెబితే ఇతను చెప్పకముందే ఇది వాస్తవానికి ఇది క్రీస్తు శకం 7. క్రీస్తు పూర్వం అంటే ఏంటి? యేసు ప్రభువారు పుట్టక మునిపే 1800 సంవత్సరాల క్రితం ఈ భూమి శూన్యములో వేలాడదీయబడిందని దేవుడు ముందుగానే యోబు గ్రంథం 26:7లో చెప్పాడు. చదవండి ఒకసారి. శూన్యమండలం పైన ఉత్తర దిక్కున్న ఆకాశ విశాలమైన పరిచను. మైక్లో చదివయ్యా, మైక్లో చదువు. అలా చెప్పాలి గట్టిగా. శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమైన పరిచను శూన్యం పైన భూమిని వేలాడజేసాను. చూడండి, శూన్యము పైన భూమిని వేలాడదీసెను. హల్లెలూయా. అంటే 400 సంవత్సరాల క్రితం చెప్పిన సైన్స్ గొప్పదా? 4000 సంవత్సరాల క్రితం ముందే చెప్పిన బైబిల్ గొప్పదా? ఏది గొప్పదే? దాని స్తోత్రం కలుగును గాక. ఇది కల్పిత గ్రంథము. ఎలా ఇది చెప్పండి? న్యూటన్ కన్నా ముందే ఇంచుమించు 3448 సంవత్సరాల క్రితమే దేవుడు పై విషయమును బైబిల్లో రాయించాడు. కానీ మనిషి ఈ వేదాన్ని పఠించి పరిశోధించాక దేవుని వాక్యాన్ని అనుమానిస్తున్నాడు. మనిషి చెప్పిన మాటను నమ్మటం ఎంతవరకు సమంజసమో చాలామంది ఆలోచించాలి. ఇప్పుడు బైబిల్ కల్పితమైన గ్రంథం అయితే ఏ మానవుడు కనిపెట్టని కొన్ని వేల సంవత్సరాల క్రిందటే ఈ భూమి ఇలా ఉందని బైబిల్ చెప్పింది. అంటే అప్పటికీ చంద్రమండలంలోకి ఎవరు వెళ్ళలేదు. తర్వాత వేరే గ్రహాల్లోకి మానవుడు ఇప్పుడు వెళ్తున్నారు, రాకెట్లు పంపిస్తున్నారు, మనిషి గ్రహాల మీద దిగుతున్నాడు. అలాంటి సదుపాయాలు కల్పించబడుతున్నాయి. ఇప్పుడు అసలు విమానమే లేదు, అసలుకి మోటార్ వెహికల్సే లేని రోజుల్లోనే దేవుడు భూమిని శూన్యములో వేలాడ తీశాను అని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అలాగే భూమి కదులుతున్నది అని క్రీస్తు శకం 1543లో నికోలాస్ కోపర్నికస్ అనే వ్యక్తి, ఆ శాస్త్రవేత్త భూమి కదులుతుందని చెప్పాడు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే భూమి కదులుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది సూర్యుడు అనుకోండి, ఎలా తిరుగుతుందంట. అందుకని మనకి వర్షాకాలాలు, వేసవకాలాలు, చలికాలాలు ఎందుకు వస్తున్నాయి? సమయం కూడా చూడండి. ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ 8 లేక 9 గంటలైంది. ఇప్పుడు ఇంకొక దేశంలో ఇదే టైంలో మీరు ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు 3, 4 అయిందని చెప్తారు.
ఇంకో దేశంలో నైట్ 1 గంట అవుతుంటుంది, నైట్ 1 గంట అయింది. ఇంకో దేశంలో నేను నైటు 11-12 గంటలకి ఇజ్రాయిల్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మీకు ఇక్కడ ఎంత అయింది, 6-7 అయింది. దేని స్తోత్రం. నేను మొన్న మలేషియా నుండి ఫోన్ చేసినప్పుడు టైం చూడండి, అక్కడ టయానికి ఇక్కడ టయానికి వ్యత్యాసం ఉంది. అంటే భూమి తిరుగుతుందన్నమాట, ఇట్లా కదులుతూ ఉంది, కర్రని బాల్లాగా కదులుతుంది. చాలామంది సూర్యుడు కదులుతాడు అంటారు. సూర్యుడు కదులుతాడా? సూర్యుడు కదలడు, సూర్యుడు ఒకచాటే ఉంటాడు. సూర్యుని చుట్టూ బంతిలాగా ఏం తిరుగుతుంది? భూమి తిరుగుతుంది. దాని స్తోత్రం కలుగును గాక. ఆ సూర్యుడి దగ్గరికి ఇప్పుడు బాగా మనకి ఎండ వచ్చింది అనుకోండి, మన ఇండియా ప్రక్కన ఉన్న దేశాలు సూర్యునికి దగ్గరగా ఉన్నట్టు. ఆ సూర్యుని దాటి అట్లా భూమి వెళ్తున్నప్పుడు మనకి చీకట పడిద్ది, మరలా పక్క దేశాలకి ఎండ వస్తుంది, అంటే వాళ్ళకి మధ్యాహ్నం అవుతుంది. మరలా మన భూమి ఈ ప్రక్కకు వచ్చినప్పుడు మధ్యరాత్రి అయింది. అట్లా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. అట్లా ఈ సంగతిని క్రీస్తు శకం 1543లో నికోలాస్ కోపర్నికస్ అనే వ్యక్తి భూమి కదులుతుంది అని చెప్పాడు. ఇలా సూర్యుని చుట్టూ తిరగటం వలన కాలంలో మారుతున్నాయని కూడా చెప్పాడు. అయితే ఈ విషయాన్ని దేవుడు భూమి కదులుతుందని క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాలలో యోబు గ్రంథం 9:6లో అప్పుడే దేవుడు చెప్పేశాడు భూమి కదులుతుందని. దాని స్తోత్రం కలుగును గాక. చదవండి, యోబు గ్రంథం 9:6. త్వరగా. యోబు గ్రంథము 9:6. స్థలములో నుండి భూమిని దాని స్థానములో నుండి కదిలించువాడు ఆయనే, కదిలించువాడను దాని స్తంభములు కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే, దాని స్తంభములను అదరజేయువాడు ఆయనే. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అలాగే క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం కీర్తనాకారుడు కూడా 74వ కీర్తన 17వ వాక్యములో చెప్తూ ఉన్నాడు. చదవండి, కీర్తన గ్రంథం 74:17. ఇక్కడ క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథం 9:6లో భూమిని కదిలిస్తుంది దేవుడేనని, భూమి కదులుతుందని ముందుగానే దేవుడు తెలియపరిచాడు. అలాగే 74వ కీర్తన 17లో కూడా భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే, భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగు చేసేదివి, వేసవి కాలము చలికాలము నీవే కలుగు చేసేదివి. యెహోవా. చాలు దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇది సూర్యుడు అనుకోండి, సూర్యునికి దగ్గర అయ్యే కొలది ఎండ ఎక్కువైంది కదా, అది మిట్ట మధ్యాహ్నం. ఈ సూర్యునికి దూరం అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఈ వెండ వెలుగు అనేది మాయమైపోతుంది. అంటే సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి, ఇంకా చీకటపడిద్ది. మరలా కరెక్ట్గా సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు సూర్యోదయం, అంటే తెల్లారింది. కొన్ని దేశాలు ఉన్నాయి, ఇంకా ఆ దేశాల గురించి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. నైటు 2 గంటలైనా సరే సూర్యుడు అలా వెలుగుతూనే ఉంటాడు. వాళ్ళకి చీకట పడదు, వాళ్ళు నిద్రపోవాలని నిద్రపోవచ్చు, అంతేగాని మనకి మిట్ట మధ్యాహ్నం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సేమ్ మిట్ట మధ్యాహ్నం నిద్రపోదాము అది ఇదని అనుకున్నాం అంటే, మనం ఒకవేళ ఆశపడ్డాం అనుకోండి, ఎప్పుడు చీకట పడిద్దా అది ఇదని, చీకటి రాదు. 24 గంటల సూర్యుని వెలుగు అక్కడ ఉంటుంది ఆ దేశంలో. ఇంకా అక్కడ వాళ్ళందరూ కావాలంటే పడుకోవడమే తప్ప వాళ్ళకి ఎన్నడూ ఎప్పటికీ చీకటి అనేది రాదు. అట్లాంటి దేశాలు ఉన్నాయి, నేను చూసా. దేని స్తోత్రం కలుగును గాక. నాకు భలే ఆశ్చర్యం వేసింది అది చూసినప్పుడు. ఎంత టైం గడిచిపోయినా సరే చీకటి రాదు.
ఎప్పుడు చూసినా సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. అలాంటి దేశాలు కూడా. అంటే ప్రపంచము ఒక వింతగా దేవుడు సృష్టించాడు. అసలు ఆ వింతలో మన మట్టి బుర్రకి అర్థం కాదు. అందుకనే దేవునికి అన్నీ తెలుసు కనుకనే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ భూమి కదులుతుందని, అది తిరుగుతుందని ఎప్పుడో చెప్పాడు. కానీ ఈ సైంటిస్టులు మొన్న చెప్పారు. ఈ నికోలాస్ కోపర్నికస్ అనే వ్యక్తి 1543లో చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అలాగే నా ప్రియ దేవుని బిడ్డలారా, చంద్రుడు రాత్రి వేళల్లో ప్రకాశిస్తాడు. అంటే సందమామ వెలుగును మనం చూస్తున్నామా లేదా? నిజంగా సందమామకి వెలుతురుందా? నిజంగా సందమామకి వెలుగు ఉందా? స్వయం ప్రకాశం ఉందా? స్వయం ప్రకాశం అంటే ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బల్బుకి కరెంటు వేయగానే స్వయం ప్రకాశం ఉంది. ఆడ స్విచ్ ఆపేసామనుకోండి, వెలుగు ఆగిపోద్ది. అంటే కరెంటు ద్వారా వెలుగుతుంది. కరెంటు లేకపోతే ఆ లైట్ అలాగే ఉంటుంది, కానీ వెలగదు. చంద్రుడు కూడా స్వయం ప్రకాశం కలిగినోడు కాదు, తనకి వెలుగు లేదు. సూర్యుని యొక్క వెలుగు చంద్రుడి మీద పడితే చంద్రుడు ప్రకాశిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ చంద్రుడికి సొంతంగా ఏం లేదు, ప్రకాశం లేదు. ఈ సంగతిని క్రీస్తు శకం 1610లో గెలీలియో టెలిస్కోప్ను కనుగొన్న తర్వాత, అంటే గెలీలియో అనే వ్యక్తి టెలిస్కోప్ను కనుగొన్న తర్వాత చంద్రునికి స్వయం ప్రకాశక శక్తి లేదని, చంద్రుడు కాంతి గలవాడు కాడని, స్వయం ప్రకాశక శక్తి లేదని నా ప్రియ దేవుని బిడ్డలారా ఆ గెలీలియో అనే వ్యక్తి చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 1610లో. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ బైబిల్లో క్రీస్తుకు పూర్వం 740 సంవత్సరంలోనే బైబిల్లో చంద్రునికి స్వయం ప్రకాశం లేదని యోబు గ్రంథం 25:5లో రాయబడింది. అలాగే యెషయా గ్రంథం 13:10లో రాయబడింది. ఇవి కాస్త మీకు అర్థం చేసుకోవడానికి కష్టం కావచ్చు, తెలుసుకోండి. దేవుని స్తోత్రం. ఏంది అన్న ఇవన్నీ చెబుతున్నాడు అనుకుంటున్నారా? తెలుసుకోవాలి. భూమి మీద పుట్టినప్పుడు దేవుని కార్యాలు ఎంత గొప్పవో. ఈ రోజున రైలు ఆయన కనిపెట్టాడు, విమానం ఈయన కనిపెట్టాడు, అదిగో కారు ఆయన కనిపెట్టాడు, దీన్ని వీళ్ళు కనిపెట్టారని చెప్పుకుంటున్నారు. వీళ్ళందరూ కనిపెట్టక ముందే బైబిల్లో దేవుడు కనిపెడతారని ఎప్పుడో రాసి పెట్టాడు. దేవుని స్తోత్రం. చదువు యోబు గ్రంథం 25:5. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. చూడండి, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు అంటే చంద్రుడికి ఏమి లేదు, కాంతి లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, కొన్ని రిఫ్లెక్ట్ లైట్ పడినప్పుడు ఎగ్జాంపుల్, సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నప్పుడు పలుకురాళ్ళు ఏమవుతాయి? మెరుస్తూ ఉంటాయి. చూసారా? ఆ లైట్ పడగానే పలుకురాళ్ళు తలక్కుమని మెరుస్తాయి. వాస్తవానికి పలుకురాళ్ళకి లైట్ ఉందా? లేదు. సూర్యుని వెలుగు పడటం వలన రిఫ్లెక్ట్ వస్తుంది. అలాగే చంద్రుడికి సొంతంగా వెలుగు లేదు. వెలుగుంటే మనిషి అక్కడికి వెళ్ళలేడు, చచ్చిపోతాడు ఖచ్చితంగా. ఇప్పుడు చంద్రమండలం మీదకి వెళ్ళిన మానవుడు సూర్యమండలం మీదకి వెళ్ళలేకపోతున్నాడు. వెళ్ళాలని ప్రయత్నించారు, దగ్గరికి వెళ్ళేసరికి విమానాలు ర్యాకెట్లు కరిగిపోయినాయి అంట. అక్కడ ఒక వింతైనటువంటి శబ్దాలు వినబడుతున్నాయి. ఒక వింతైనటువంటి అది ఒక అరుపులు. ఎందుకంటే ఆ మధ్య సూర్యుని దగ్గర ఏం శబ్దం వస్తుందో సైంటిస్టులు కనిపెట్టినటువంటి ఒక వీడియో నేను విన్నానండి. ఒక విధమైనటువంటి శబ్దం అది. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోనే అంత శబ్దం వస్తుంది. అది అసలు మనం ఈ భూమి మీద ఎక్కడ వినలేని శబ్దం అది. అలాంటి శబ్దము కలిగినటువంటి సూర్యుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఎందుకని? దహించి వేసేసింది. కానీ చంద్రమండలం మీదకి వెళ్తున్నారుగా, చూసారా? దిగుతున్నారు దాని మీద.
తెల్లని ఒక పొడుగులాగా ఉంటుంది మట్టి కూడా అక్కడ. ఈ మధ్య కొంతమంది గొప్ప మేధావులు అనబడుతున్నటువంటి వాళ్ళు అక్కడ ప్లాట్లు వేస్తే కొనడానికి పోతున్నారంట. ఎక్కడ ప్లాట్లు అయితే చంద్రమండలం, ఇక్కడ ప్లాట్లు చాలా, చివరికి అక్కడ ప్లాట్లు కూడా కొనాలని, అంటే అక్కడ కూడా అపార్ట్మెంట్లు కట్టాలని. కాకపోతే అక్కడ ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ కానీ ఉంటే మానవుడు అక్కడ కూడా పోయేవాడే. మనిషికి చూడండి ఎంత ఆశ, మనిషికే ఎంత జ్ఞానం ఉంటే మనిషిని సృష్టించిన దేవునికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి చంద్రునికి కూడా స్వయం ప్రకాశం లేదని నా ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్య 1610లో గెలీలియో అనే వ్యక్తి చెబితే 1800 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 740 సంవత్సరాల క్రితం యోబు గ్రంథములో 25:5లో చెప్పబడింది. యెషయా గ్రంథం 13:10లో కూడా చెప్పబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అలాగే ఇంకొక సైంటిస్టు ఏం చేశాడంటే, సూర్యుని యొక్క మహిమ వేరు, చంద్రుని యొక్క మహిమ వేరు, నక్షత్రాల యొక్క మహిమ అంటే వెలుగు వేరు వేరని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య కాలంలో నక్షత్రములన్నీ ఒకే రకమైనవి కావు అని బ్లూ స్టార్స్, డార్క్ స్టార్స్, మ్యాగ్నెటార్స్, క్రాబే, నెబ్యులాల్, సూపర్నోవల్, క్యాజర్లు, న్యూట్రాన్ స్టార్స్గా ఇలా వివిధ రకాలుగా ఉన్నాయని తెలుసుకున్నారు. సుమారు క్రీస్తు శకం 56వ సంవత్సరములో, అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఒకే రకమైన వెలుగు కలిగి లేవు. కొన్ని నక్షత్రాలు బ్లూ కలర్లో ఉన్నాయి, కొన్ని నక్షత్రాలు పసుపు కలర్లో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఈ మధ్య కనుగొని చెప్తున్నారు. కానీ బైబిల్లో ఎప్పుడో క్రీస్తు శకం 56వ సంవత్సరంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 41లో దేవుడు ముందుగానే తెలియపరిచాడు. ఏమన్నాడు అక్కడ? సూర్యుని మహిమ వేరు, చూసారా, సూర్యుని వెలుగు వేరు, చంద్రుని వెలుగు వేరు, అలాగే నక్షత్రముల యొక్క వెలుగు మహిమ వేరు. తర్వాత ఒక్కొక్క నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి భేదము కలదు అని 2000 సంవత్సరాల క్రిందటే బైబిల్ చెబుతుంది. నిన్న మొన్న చెప్పిన ఈ సైంటిస్టులు గొప్పలా కొన్ని వేల సంవత్సరాల క్రిందట ముందుగానే తెలియపరిచిన బైబిల్ గొప్పదా చెప్పండి. ఏది గొప్పదే? దేవుని స్తోత్రం కలుగునగాక. బైబిల్ నా ప్రియమైన బిడ్డలారా సత్యవేద గ్రంథము అని ఎందుకన్నారు? నువ్వు ఈ మధ్య కనిపెట్టిన విషయాలని ఎప్పుడో బైబిల్ చెప్తుంది. బైబిల్లో నుండి మీరు కాపీ కొట్టారని నేను అనుకుంటున్నా. దేవుని స్తోత్రం కలుగునగాక. అంతే కదా. బైబిల్లో ఇప్పుడు ఒక గ్రంథానికి ముందు ఇంకో గ్రంథం ఒక విషయాన్ని తెలియపరిచిందంటే దాని తర్వాత పుట్టే ఇంకో గ్రంథం ఇదిగో నేను ఇది కనిపెట్టానంటే నీకు ముందే ఆల్రెడీ నేను ఎప్పుడో కనిపెట్టానన్నప్పుడు ముందున్న దానికి ప్రాధాన్యత ఉంటుందా, తర్వాత దానికి ప్రాధాన్యత ఉంటుందా? ముందున్న దానికే ప్రాధాన్యత. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. క్రీస్తు శకం 56వ సంవత్సరంలోనే సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, ఒక్కో దానికి వేరు వేరు విధాలుగా భేదాలు ఉన్నాయని బైబిల్ ఎప్పుడో చెప్పింది. అంటే సైన్స్ కంటే కూడా బైబిల్ గొప్పదే. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అలాగే గాలిని అంటే గాలికి ఇంత బరువు ఉంది, ఇంత బరువు ఉండాలి, ఇంత బరువు ఉంటుంది అని క్రీస్తు శకం 1662లో రాబర్ట్ బాయిల్ అనే ఒక సైంటిస్టు గాలికి బరువు ఉందని తెలిపాడు. అంటే గాలి బరువుగా ఉంటుందని చెప్పాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 1662లో రాబర్ట్ బాయిల్ అనే వ్యక్తి ఈ విషయాన్ని చెప్పాడు. అయితే బరువు ఉంటుంది గాలి అని క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథం 28:25లో
గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించుచున్నాడు. అంటే వీళ్ళు మొన్న కనిపెడితే గాలికి బరువు ఉందని కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది గొప్పది? సైన్స్ గొప్ప, బైబిల్ గొప్ప? కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పింది. ఈ రాబర్ట్ బాయిల్ అనే వ్యక్తి 1662 సంవత్సరంలో చెబితే చదువయ్యా 28, 25. గాలికి ఇంత బరువు ఉండవాలని, గాలికి ఎంత బరువు ఉండాలని ఆయన నియమించినప్పుడు అని. చాలు. అంటే గాలికి ఎంత బరువు ఉంటుందని ఆయనకి తెలుసు ముందే. ఆయన ముందుగానే బైబిల్లో వ్రాయించి పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని కల్పిత గ్రంథం అని చెప్పడానికి నిజంగా వీళ్ళకి ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం చూడండి. సైంటిస్టులు మొన్న కనిపెట్టారు. సరే, ఇప్పుడు వాళ్ళని కూడా మనం తప్పు పట్టలేము, అర్థమైందా? వెనక ముందుగా వాళ్ళు కనిపెట్టారు. కానీ వాళ్ళు కనిపెట్టక మునిపే వాళ్ళు కనిపెట్టినవన్నీ, ఓరే మానవుడా, నేను ఎప్పుడో సత్యవేద గ్రంథమైన బైబిల్లో నువ్వు చెప్పకముందే నేను ఎప్పుడో చెప్పానని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మానవుడుకున్నటువంటి జ్ఞానమే ఎంత గొప్పదని ప్రజలు పొగుడుతున్నప్పుడు బైబిల్ను కూడా ఎంత గొప్పని పొగడాలి? బైబిల్లో ఉన్న దేవుడు ఎంత గొప్పని ప్రజలు తెలుసుకుంటున్నారా? వెలుగు దగ్గరికి మనుషులు రాకుండా, సత్యాన్ని ప్రజలు గ్రహించకుండా, నిజమైన దేవుణ్ణి ప్రజలు నమ్మకుండా, రాళ్ళకి, రప్పలకి, చెట్లకి, శ్యామలకి, గొట్టలకి, పుట్టలకి, సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని మొక్కేటట్టు సాతానుడనే ఒక మహా పిశాసి, ఒక రాక్షసుడు, ఒక దయ్యం, భూతం అనేవాడు ప్రజలని నిజము దగ్గరికి, సత్యము దగ్గరికి, వెలుగు దగ్గర రాకుండా మోసము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రాబర్ట్ బాయిల్ అనే వ్యక్తి 1662లో ఇంత బరువు ఉందని చెప్పినప్పుడు దానికి ముందే క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథం 28, 25లో గాలికి బరువు ఉందని దేవుడు ఎప్పుడో తెలియపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. తర్వాత భూమి ఏ ఆకారంలో ఉంటుంది చెప్పండి? మీరు చెప్పండి అయ్యగారు. భూమి ఏ ఆకారంలో ఉంది? గుండ్రంగా ఉంటుంది. అమ్మో, ఆంధ్రయ్య కూడా వచ్చింది సైన్స్. భూమి గోళాకారంలో ఉందని క్రీస్తు శకం 1522 ఫెర్డినాండ్ మాజిలాన్ అనే వ్యక్తి భూమి గోళాకారంగా ఉందని, అంత వరకు అందరూ బల్లపరుపుగా ఉందనుకునే వాళ్ళు. అంటే అప్పుడు దాకా ఏమనుకునే వాళ్ళు? భూమి రౌండ్గా ఉండదు, ఇప్పుడు ఒక సద్రంగా బల్లపరుపులాగా ఉంది అని క్రీస్తు శకం 1522 సంవత్సరం దాకా జనమందరూ అట్లా నమ్మారు. అంటే లెవెల్గా ఉంటుంది, ఒక పొలంలాగా అనుకున్నారు. కానీ ఈ ఫెర్డినాండ్ మాజిలాన్ అనే ఈ వ్యక్తి, ఈ శాస్త్రవేత్త, భూమి గోళాకారంగా ఉందని తెలియపరిచేంత వరకు ప్రజలు బలపరుపులాగే ఉందని అనుకున్నారు. కానీ భూమి గోళాకారంగా ఉందని చెప్పి ఈయన 1522లో చెబితే క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరంలో యోబు గ్రంథం 37:12లో యోబు గ్రంథం 37:12లో ఏనాడో దేవుడు భూమి గోళాకారంలో ఉందని తెలియపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. భూమి బంతిలా ఉందంట, బంతిలాగా. ఈ శాస్త్రవేత్త చెప్పేంత వరకు ప్రజల భ్రమపడింది ఏంటంటే భూమి సద్రంగా బల్లపరుపులాగుందని అనుకున్నారు. బల్లపరుపులాగుంది, మళ్ళాగే ఇప్పుడు లెవెల్గా ఉంటుందిలే అనుకున్నారు. కానీ అతనేమన్నాడంటే లేదు, భూమి గోళాకారంలో ఉంది అని అతను తెలియపరిచిన తర్వాత, ఓహో, భూమి బంతిలాగుందా అని ప్రజలు అప్పుడు నమ్మడం ప్రారంభించారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కానీ భూమి గోళాకారంలో ఉంటుందని క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల క్రితమే దేవుడు తెలియపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యోబు గ్రంథం 37:12 చదువయ్యా. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద అనగా
భూగోళం అని చెప్పాడు చూడండి. భూగోళము మీద మెరుపును మేఘములను సంచారం చేయును. చాలు. భూగోళము, గోళం అంటే ఏంటి? గోలి. అర్థమైందే? గోళాకారం అంటే ఏంటి? రౌండ్గా ఉంది, ఒక బంతిలాగుంది అని యోబు గ్రంథములో దేవుడు ఏనాడో తెలియపరిచాడు. ఎవరైనా మిమ్మల్ని భూమి ఎలా ఉంటుందని అడిగారనుకోండి, ఏం చెప్తారు మీరు? ఆంధ్ర ఏం చెప్పాడు? ఇప్పుడు భూమి గోళాకారంలో ఉందని చెప్పాడు. కానీ మన బైబిల్ గ్రంథములో కొన్ని వేల సంవత్సరాల క్రితమే, ఇంచుమించు 3500 సంవత్సరాల క్రితమే భూమి గోళాకారంలో ఉందని దేవుడు తెలియపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అలాగే నా ప్రియ దేవుని బిడ్డలారా, మరొక విషయం. క్రీస్తు శకం 1910లో మిలుటిన్ కోవిచ్ అనే ఈ వ్యక్తి 1990లో జాక్వెన్ లస్కర్ అమెరికా, ఇతనేమో యూగోస్లేవియా, ఎవరో మిలుటిన్ కోవిచ్ అనే వ్యక్తి. ఇతను 1910లో మిలుటిన్ కోవిచ్ యూగోస్లేవియా దేశస్థుడు. అలాగే 1990లో జాక్వెన్ లస్కర్ అమెరికా. వీరు భూ వాతావరణంలో చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పారు. నేను స్తోత్రం కలుగునగాక. అంటే వీళ్ళు ఒక 80 సంవత్సరాల వ్యవధిలో ఇద్దరు సైంటిస్టులు ఏం చెప్పారంటే, భూ వాతావరణంలో చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని చెబితే క్రీస్తుకు పూర్వం 800 సంవత్సరాల క్రితమే కీర్తన గ్రంథం 104 కీర్తన 19వ వాక్యములో ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించెను అని ఏనాడో తెలియపరిచాడు. దాని స్తోత్రం కలుగును గాక. అంటే భూ వాతావరణంలో చంద్రుని వలన ఋతువులు కలుగుతున్నాయి, ఏర్పడుతున్నాయని ఒక శాస్త్రవేత్త 1910లో మిలుటన్ కోవిస్ యూగోస్లేవియా అనే దేశస్థుడు, 1910లో జాక్వెన్ లస్కర్ అమెరికా, వీరిద్దరూ భూ వాతావరణం వలన ఋతువులు ఏర్పడుతున్నాయని చెబితే క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథము చెబుతుంది. కీర్తన గ్రంథం 104 కీర్తన 19లో చదవండి. 104:19 ఋతువులను తెలుపుటకు ఆయన చంద్రుని నియమించెను. చూడండి, అంటే భూ వాతావరణంలో చంద్రుని వలన ఋతువులు కలుగుతున్నాయని వీళ్ళు మొన్న చెప్పారు. కానీ ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించాడని బైబిల్లో ఎప్పుడో తెలియపరచబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఏది నిజం, ఏది అబద్ధం? ఏది నిజం, ఏది అబద్ధం చెప్పండి. మీ చేతిలో ఉన్న బైబిల్ ఎంత సత్యమైన గ్రంథం, మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం ఎంత గొప్పది. హల్లెలూయా. కాస్త ఒళ్ళో పెట్టుకోండి, కింద పెట్టమాకండి. అది దాంట్లో రాయబడిన మాటలన్నీ దేవుని మాటలే. ఎవ్వరికి విజ్ఞానము తెలియక ముందే దేవుడు ఈ సైన్స్ అనే విజ్ఞానాన్ని ఎప్పుడో బైబిల్లో పొందుపరిచి ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అలాగే ఇంకొక శాస్త్రవేత్త క్రీస్తు శకం 1978లో భూగర్భ శాస్త్రవేత్తలు భూమి యొక్క అంతర్భాగంలోనికి వెళ్ళే కొలది విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపారు. అంటే క్రీస్తు శకం 1978లో ఈ భూమిని తవ్వే కొలది లోనకి వెళ్ళే కొలది లోన నుండి ఒక తెలియనటువంటి వేడి ఎక్కువైపోతుంది అని వీళ్ళు 1978లో భూగర్భ శాస్త్రవేత్తలో ఈ విషయాన్ని తెలియపరిచారు. అయితే బైబిల్ గ్రంథం ఎప్పుడు తెలియపరిచిందో తెలుసా? భూమి లోన వేడి ఉంటుంది, లోన అగ్ని ఉందని, లోన మంటలు మండుతున్నాయని క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథం 28:5 వాక్యములో రాయబడింది. చదవండి. భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము
అగ్ని మయమైనట్లుండును అని భూగర్భంలోని ఉష్ణ తీవ్రత గురించి బైబిలు ఎప్పుడో తెలియపరిచింది. అంటే భూమి లోన త్రవ్వే కొలది వేడి ఉంటుందని మొన్న కనిపెట్టారు ఇల్లు. ఎప్పుడు ఇది 100 సంవత్సరాల క్రిందట, అంతేనా? అంతే కదా. 1978 అంటే మొన్నేగా. 100 సంవత్సరాలు కూడా ఏడైంది. మొన్న కనిపెట్టారు భూమి లోన వేడి ఉందని. కానీ ఇంచుమించు 4000 సంవత్సరాల క్రిందటే భూమిలో ఏముందని చెప్పాడు దేవుడు. భూమి క్రింద తొవ్వే కొలది వేడి ఉందని ఎప్పుడో తెలియపరిచాడు. సైన్స్ గొప్పదేవా, బైబిల్ గొప్పదా? ఏది గొప్పదే? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో అతి ప్రధానమైన వస్తువుగా ప్రపంచంలో పిలవబడేది ఏంటి చెప్పండి? ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో అతి ప్రధానమైన వస్తువుగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను శాసించే విలువైన వాణిజ్య సంపదగా పిలువబడుతుంది ఏంటి తెలుసా? పెట్రోలియం, అంటే ఆయిల్. ఇప్పుడు అరబ్ కంట్రీస్ మొత్తం దీని మీద ఆధారపడ్డాయి. ఆయిల్ మీదే ఆధారపడ్డాయి. ఇది భూగర్భములో నిక్షేపాలు, అంటే చమురు నిక్షేపాలు భూగర్భములో ఉన్నాయని అప్పుడే దీని పెట్టారా ఈ మధ్య కనిపెట్టారు. ఈ మధ్య ఎప్పుడో మహా అయితే 100 సంవత్సరాలే కావచ్చు. కానీ భూమిలో నుండి పెట్రోల్ వస్తుంది, పెట్రోలియం వస్తుందని ఏనాడో బైబిల్లో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఏనాడో రాయబడింది. చదవండి ఒకసారి వాక్యం. క్రీస్తుకు పూర్వం 1845 సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 1845లో ద్వితీయోపదేశ కాండం 33:9లో, అలాగే ద్వితీయోపదేశ కాండం 32:13లో, ఈ 2 చోట్ల ఏమని రాయబడింది చదవండి ఒకసారి. ఈ రోజున బైకులు కానీ, స్కూటర్లు కానీ, లారీలకి, బస్సులకి, విమానాలకి, జనరేటర్లకి, ప్రతిదానికి అవసరమైంది ఏంటి? ఆయిల్, పెట్రోలియం. పెట్రోలియంలో నుండే పెట్రోలు, పెట్రోలియంలో నుండే డీజిల్, పెట్రోలియంలో నుండే కెరోసినం, పెట్రోలియంలో నుండి తారు, పెట్రోలియంలో నుండి గ్యాసు, పెట్రోలియంలో నుండి సిలుకు వస్త్రాలు. మీరు కట్టుకున్న సిలుకు వస్త్రాలు కూడా పెట్రోలియంలో నుండి వచ్చాయి. అందుకని అప్పుడప్పుడు ఈ సిలుకు వస్త్రాలు కాలినప్పుడు చూడండి చిన్న 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 చుక్కలు పడతా ఉంటాయి. గమనించారు ఎప్పుడన్నా? కాటనకైతే బూడిద వస్తుంది. ఈ చిలుకు డ్రెస్ కాలినప్పుడు ఒక తెలియనటువంటి ఆయిల్ చుక్కలు పడినట్టు పడుతుంది. గమనించారు ఎప్పుడన్నా? అది ఎక్కడి నుండి వచ్చింది? పెట్రోలియంలో నుండి. దేవుని స్తోత్రం కలుగును గాక. పెట్రా అంటే అప్పుడే దీన్ని పెట్టారా. ఈ వాక్యం చదివిన తర్వాత దాని అర్థం కూడా చెప్తా. పెట్రోలియం అంటే అర్థం ఏంటి అన్నది. చదువు బ్రదర్. 33:19, 32:13 2 వాక్యాలు చదువు. 33 ద్వితీయోపదేశకాండం 33:19. ఇసుకలో దాసపడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. చూడండి, ఇసుకలో దాసపడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు అని పీలుస్తాం కదా, దాన్ని పీల్చడం అంటారు. అట్లాగే ఇప్పుడు దుబాయ్, అరబ్ కంట్రీస్లో అంత ఇసుక ఎడారిలేక వాళ్ళకి. ఆ ఇసుక లోన ఈ చమురు ఉంది, అంటే ఆయిల్, పెట్రోలియం. ఇప్పుడు దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను వాళ్ళు పిలుస్తారు. ఈ రోజున దుబాయ్ కానీ, ఆ పక్క దేశాలు కానీ, చాలా చాలా దేశాలకి ఆధారమైంది ఏంటి? ఆయిలే. మనం మంచినీళ్ళు ఇస్తే వాళ్ళు మనకి ఆయిల్ ఇస్తున్నారు. మనకి వేరే పంటలు లేవు అక్కడ. వేరే పంటలు లేవు అక్కడ. 33 రూపాయలు 32 రూపాయలు పడిద్ది ఆయిల్. మన దగ్గరికి వచ్చేలాగా 100 రూపాయలు దాడుతుంది ఈ రోజున ఆయిల్ ఖరీదు.
ట్యాక్సులు అయ్యని అని మొత్తం నెత్తినేస్తున్నారు. సరే, ఈ విషయం పక్కన పెడితే ఇసుకలో నుండి చమురు పీలుస్తారని ఎప్పుడో చెప్పాడు కదా దేవుడు. ఇప్పుడు అరబ్ కంట్రీస్లన్నీ ఏంటి ఎక్కువ ఇసుకే, ఎడారిలేగా ఇసుకే అంతా. కానీ బైబిల్లో ముందుగా దేవుడు చెప్పాడు, క్రీస్తు పూర్వం 1845 సంవత్సరంలోనే చెప్పేశాడు, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీలుస్తారని. 32:13 కూడా చదవండి. 32:13 ద్వితీయోపదేశకాండం. చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించదను అన్నాడు. చెక్కుముకి రాతి నుండి అంటే చెక్కుముకి రాయి నుండి బండను, ఆ చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అన్నాడు. అంటే బండలో నుండి నూనె రావడం ఏంటి? ఇప్పుడు కొబ్బరిలో నుండి కొబ్బరి నూనె వస్తుంది, శనక్కాయ విత్తనాల నుండి శనగ నూనె వస్తుంది, పొద్దు తిరుగుడు సన్ఫ్లవర్ సీడ్స్ ద్వారా సన్ఫ్లవర్ ఆయిల్ వస్తుంది, నువ్వుల ద్వారా నువ్వుల నూనె వస్తుంది. అలాగే బండలో నుండి కూడా నూనె వస్తుందని చెప్పాడు. ఏంటిది ఆ నూనె? ఆయిల్. ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఇసుక దిన్నెలు ఉన్నాయి కదా, దిన్నెలు, ఆ ఇసుక దిన్నెలు తవ్వంగా ఆ ఇసుక క్రింద చెకుముకి రాయిలు ఉంటాయి. చెకుముకి రాయి అంటే ఏమి లేదు, పలుకురాళ్ళు. మన భాషలో చెప్పాలంటే ఏంటి? పలుకురాళ్ళు. పలుకురాళ్ళల్లో దేవుడు ఏమి ఉంచాడు? నూనె ఉంచాడు. నూనె అంటే ఆయిల్. అందుకే ఆ వాక్యం అంటున్నాడు, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించేదనంటే అతనికి ఇస్తాను, ఒక ఆస్తిగా ఇస్తాను. ఈరోజున ముస్లిమ్స్ ఎక్కువగా దీని మీద ఆధారపడ్డారు, దీని మీద. అయితే నా ప్రియ బిడ్డలారా, లాటిన్ భాషలో పెట్రా అనగా బండ అని, ఒలియం అనగా నూనె అని అర్థం. పెట్రో అంటే ఏంటి? బండ. లాటిన్ భాష ఒలియం అంటే ఏంటి? నూనె. పెట్రోలియం. ఇప్పుడు పెట్రోలియం అంటారు కదా, అని అర్థం లాటిన్ భాషలో ఏంటంటే బండ నుండి తీయబడిన ఒక నూనె అని అర్థం. పెట్రో అంటే బండ. ఇప్పుడు పేతురు కూడా ఏం పేరు పెట్టాడు దేవుడు? పేతురు. పెట్రోస్, పెట్రోస్, ఎన్ని లాటిన్ పదాలన్నమాట. ఇక్కడ పెట్రో అనగా బండ అని అర్థం. ఒలియం అంటే ఏంటి? నూనె. అంటే బండలో నుండి తీయబడిన నూనె నీకు ఇస్తాను అని దేవుడు ఈనాడో చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దీనినే ఇంగ్లీష్లో రాక్ ఆయలో అంటే బండ నుండి తీయబడిన నూనె అని అంటారు. అప్రియమైన బిడ్డలారా, ఇట్లా ఎన్నో విషయాలను దేవుడు శాస్త్రవేత్తల కంటే ముందుగానే బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఈ సైన్స్కి సంబంధించిన విషయాలని కనుగొన్న శాస్త్రవేత్తలని ఎంత పొగుడుతున్నారో. కానీ గ్రహించవలసిన విషయం ఏంటంటే, వీళ్ళకంటే ముందుగా ఏనాడో దేవుడు తెలియపరిచినటువంటి ఈ మర్మాలకై ఆయన పొగడాలగా, స్తుతించాలిగా, గణపరచాలిగా. ఒకవేళ ఈ సైంటిస్టులు బైబిల్ చదివి ఒకవేళ ఇవన్నీ తెలుసుకున్నారేమో, అనుమానం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళలో చాలా మంది క్రైస్తవులు, క్రిస్టియన్సే ఉన్నారు సైంటిస్టులు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడే దేని బిడ్డలారా, ఇట్లా చాలా ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయండి బైబిల్లో. అప్పుడే దేని బిడ్డలారా, ఇట్లా ఎన్నెన్నో విషయాలు దేవుడు ఈనాడో చెప్పాడు. రేడియో గురించి చెప్పాడు, టీవీ గురించి చెప్పాడు. బైబిల్ రేడియో గురించి ఎక్కడ చెప్పాడు? యోబు గ్రంథంలోనే. ధ్వని వెళ్ళి, చదువు వాక్యం, ధ్వని వెళ్ళి నేనున్నానని తిరిగి పలకగలదా? ధ్వని అంటే ఏంటి? ఇప్పుడు రేడియో కేంద్రం ఉంటుంది,
టవర్ ద్వారా వెళ్ళి ధ్వని తిరిగి మన శబ్దం మనకి ఏర్పడుతుందా లేదా? ఫోన్లలో కొట్టుకోండి ఎగ్జాంపుల్, మనం మాట్లాడితే ఎక్కడికో వినపడింది. ఏనాడు బైబిల్లో ఉంది ధ్వని వెళ్ళి నేనున్నానని పలకగలదా అని రేడియో గురించి బైబిల్లో రాయబడింది, దేవుని గ్రంథంలో. అలాగే టీవీని గురించి కూడా ప్రకటన గ్రంథంలో దేవుడు తెలియపరిచాడు, టీవీ గురించి, కంప్యూటర్ గురించి. ఇట్లా ఎన్నెన్నో విషయాలను దేవుడు శాస్త్రవేత్తల కంటే ముందుగానే ఆయన సర్వజ్ఞాన సంపన్నుడు, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో ఉండువాడు, అల్ఫా ఒమేగా అయ్యున్నవాడు, అనంత జ్ఞాని. ఆయనకి మరుగైనది ఏది లేదు కనుక సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఆయన చెప్పాడు ముందుగానే, శబ్దం వలన ఈ ప్రకృతి కలిగిందని, తర్వాత భూమి గోళాకారంలో ఉందని, భూమి కదులుతుందని, అలాగే చంద్రునికి సొంతంగా కాంతి లేదని, వెలుగు లేదని, అలాగే చంద్రుని వలన ఋతువులు ఏర్పడతాయని, అలాగే ఇంకా ఎన్నెన్నో 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 సైన్స్కి అందని కాలంలోనే తెలియని విషయాలని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. అంత గొప్ప గ్రంథమే మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం. ఈనాడు కొందరు వచ్చి బైబిల్ కల్పితమైన కదా, బైబిల్ అనేది మనుషులు రాసుకున్నది అని వాళ్ళు చెప్పినట్లయితే, ఏ మానవుడు కనిపెట్టని కొన్ని వేల సంవత్సరాల క్రిందటే సైన్స్ గురించి బైబిల్లో ఏ మానవుడైనా రాయగలడా? ఎంత చదువులు, ఎంత నాలెడ్జ్ ఆ రోజుల్లో మానవులకు ఉందా చెప్పండి? ఎంత టెక్నాలజీ, విజ్ఞానము లేని రోజుల్లోనే అలా రాశారంటే బైబిల్లో ఒక మాట రాయబడిందండి, ప్రతి లేఖనము కూడా మానవ విధానములో కల్పించి రాసింది కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యం చదవండి. మనుషుని యొక్క ఆవేశం వలన తొందరపాటులో కలిగినవి కాదు లేఖనాలు. హల్లెలూయా. ఎక్కడది? మనిషి యొక్క ఇచ్ఛను బట్టి రాయలేదని రాయబడింది బైబిల్ వాక్యం. పేతురు రాసిన పత్రిక దేవుని స్తోత్రం కలుగునుగాక. మనిషి ఇచ్ఛను బట్టి కలిగింది కాదు లేఖనం, మనిషి ఇచ్ఛను బట్టి కలిగింది కాదు వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు. హల్లెలూయా. నిజంగా ఈ సత్యాలు నేను తెలుసుకున్నప్పుడు నాకెంత ఆశ్చర్యం అనిపించిందో. 2 పేతురు 1:26 ఒకడు తన ఊహన బట్టి చెప్పుడు వలన లేఖనములు ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనాలు ఎప్పుడు మనిషి యొక్క ఇచ్ఛను బట్టి కలగలేదు గాని, చూడండి, మనుషులంట పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆది కాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, యెహోషువ గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం, రూతు, సమూయేలు, 2 సమూయేలు, రాజులు, 1 రాజులు, దినవృత్తాంతము, 2 దినవృత్తాంతములు, ఎస్తేరు, యోబు, నెహెమ్యా, ఎజ్రా, కీర్తన, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఎస్కేలు, దానియేలు, విలాపు, యోనా, ఉపద్య, హబక్కుకు, నహూము, జకర్యా, మీకా, ఇట్లా ఎన్నో గ్రంథాలు. మత్తయి కొత్త నిబంధనల మత్తయి సువార్త, అలాగే మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యం, రోమపత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, అలాగే గలతీ, ఎఫెసీ, తర్వాత తెస్సలోనిక, 2 తెస్సలోనిక, తిమోతి, 2 తిమోతి, తీతు, ఎబ్రీ, 1 పేతురు, 2 పేతురు, యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం, ఫిలోమోను, యోధా పత్రిక, ఇన్ని గ్రంథాలు మనిషి ఇచ్ఛతో
మనిషి సొంత ఆలోచనతో రాయబడ్డవి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే రాయబడిన గ్రంథమే మన చేతిలో ఉన్న గ్రంథం. ఈ గ్రంథము సైన్స్ని తలదన్నిన గ్రంథం. సైన్స్ పుట్టక ముందే సైన్స్ను గూర్చినటువంటి తెలిపిన గ్రంథం. చంద్రమండలంలోనికి అడుగు పెడతాడని కూడా ఉంది బైబిల్లో. సమయం లేదు నాకు అవన్నీ చెప్పాలంటే. చంద్రమండలం మీద కూడా మనిషి ఏం పెడతాడు? అడుగు పెడతాడని ఉంది. సూర్యుల్లోకి వెళ్ళలేడని ఉంది. చంద్రమండలం అనేది నరునికి నివాస యోగ్యమైన స్థలము కాదని కూడా బైబిల్ చెప్తుంది. భూమి మాత్రమే ఉన్నటువంటి ఈ గ్రహాలన్నిటిలో నివాస యోగ్యమైన గ్రహము భూమి మాత్రమేనని బైబిల్ వాక్యంలో రాయబడింది. భూమి గుండ్రంగా ఉందని చెప్పింది బైబిల్. అంతకుముందు మానవుడు సద్రంగా ఉంది, పల్లపరుపులా ఉంది అనుకున్నాడు. కాబట్టి ఇలాంటి ఎన్నెన్నో మర్మాలు రాయబడినటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు మన చేతికి ఇచ్చినందుకు మనం ఎంతో ధన్యులం, ఎంతో అదృష్టవంతులం. చాలామంది ఈ గ్రంథమును గూర్చినటువంటి విలువ తెలియక, ఈ గ్రంథంలో ఉన్న సత్యము గ్రహించక సాతాను యొక్క మోసములో అసత్యమైన గ్రంథాలు చేతబట్టుకొని సత్యమైన గ్రంథాన్ని ద్వేషిస్తూ బ్రతుకుతున్నారు. దేవుడు కూడా అలాంటి వాళ్ళని పెద్దగా పట్టించుకోవట్లేదు, కోర్టు చేయట్లేదు. ఏదో దినాన్ని వాళ్ళు తెలుసుకుంటారని ఒకవేళ ఆయన కనిపెడుతున్నాడేమో తెలియదు. కానీ చాలామంది ఈ బైబిల్ అక్కడక్కడ తగలబెట్టేస్తున్నారు. అప్పుడే తినిపెట్టారు. ఇవి ఏదో మనుషులు రాసుకున్నటువంటి నవలలు కాదు, ఇంకా వేరే వేరే కాదు. చూడండి, ఇప్పుడు మీరు విన్నారు కదా, అంటే ఒక 100 సంవత్సరాల క్రితం సైన్సు, లేకపోతే 200-300 సంవత్సరాల కిందట సైన్సు చెప్పిన మాటలు 1000 సంవత్సరాల క్రిందట ముందే బైబిల్ తెలియపరిచింది. ఇప్పుడు ఈ విషయాలను బట్టి మనం ఏది గొప్పది అని నమ్మాలంటే సత్యవేద గ్రంథమైన బైబిలే గొప్పది. హల్లెలూయా. దీనిలో 66 గ్రంథాలు, పుస్తకాలు ఉన్నప్పటికీ ప్రతి పుస్తకం మనిషి ఇచ్చిన బట్టి, ఊహలను బట్టి కలిగింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించినప్పుడు రాసినటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడినవి కొన్ని జరిగిపోయినవి, కొన్ని జరుగుతున్నవి, కొన్ని జరగబోతున్నవి. త్వరలో జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోతున్నవి. కాబట్టి అలాంటి పరిశుద్ధమైన గ్రంథాన్ని మహాదేవుడు మనకిచ్చినందుకు నిజంగా మనం చాలా ధన్యులం. ఈ గ్రంథం ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో అందరి చేతుల్లో ఉండాలి. అందరూ ఇది సత్యవేద గ్రంథం అని తెలుసుకోవాలని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.